వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండు చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కడాయిలో ఎండు చేపల్ని వేగిస్తున్నాను. ఇలా మనం కాస్త ఒక 15 మినిట్స్ పాటు ఇలా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత వీటన్నిటిని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. వీటి తల భాగం సైడ్ మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత తోక భాగం సైడ్ కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని నీట్గా అయిపోయాయి కదా, వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిపైన ఆనియన్స్ ముక్కలు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా వేయించుకోవాలన్నమాట. పూర్తిగా మగ్గాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కచ్చాపచ్చాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇందులో అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అంటే జీలకర్ర ప్లస్ మెంతులు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకోవాలన్నమాట. చూడండి, ఇలా బరకగా రుబ్బుకున్న తర్వాత మనము చింతపండు ఒక ప్లేట్లో ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగిపోయిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం ఆనియన్ పేస్ట్ ఎలాగో వేస్తాము, కాకపోతే పోపులోకి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఎండు చేపలు, వీటిని కొద్దిగా వాటర్ పోసి నాననిచ్చాం కదా, ఇందులో ఉన్న ఏమైనా ఇసుక పదార్థాలు ఉంటాయి కదా, ఇవన్నీ పోవడానికి ఇలా ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో అందులో వాటర్ పోసి ఇవన్నీ తీసి మనం వేయించుకున్న ఈ పోపులోకి వేసేసుకోవాలన్నమాట. ఎండు చేపలని బాగా వేగిపోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత కొద్దిగా మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. తర్వాత ఇందులోనే మనకు కావలసినంత కారం, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కారం యూజ్ చేస్తున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఇవంతా కూడా కాస్త నూనెలో వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఇదంతా పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది.
మీరు మంట ఎక్కువగా పెట్టుకోవద్దు. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మరికొన్ని వాటర్ అవసరమైతే మరికొన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని అంతా వేసి ఇలా ఒకసారి కలిపి పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుందంటే ఇంకా కర్రీ అయిపోయినట్లే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ తర్వాత మనం ఇందులో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి అదంతా ఇందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తేనే చాలా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా ఆయిల్ తేలిపోయిందో. సో ఇదంతా కూడా మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ కొబ్బరి వేసాం కదా, పచ్చి కొబ్బరి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది కదా చాలా టేస్టీగా కుదిరిందని. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.